హలో సునీత గారు. హలో. సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇక్కడ. మాకు ఈరోజు ఏమైనా స్పెషల్ ఐటమ్ చేసి చూపిస్తున్నారా? యా, మ్యాంగో సీజన్ ఉంది. సో వీఆర్ గోయింగ్ టు మేక్ ఫిష్ రా మ్యాంగోతో ఫిష్ మ్యాంగో కర్రీ. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ చెప్తారా? యా షూర్. ఫిష్ పీసెస్, గ్రీన్ చిల్లీస్, రా మ్యాంగో, చాప్డ్ ఆనియన్స్, రెడ్ చిల్లీ పౌడర్, లెమన్ జ్యూస్, tamarind pulp, coconut paste, coconut milk, turmeric, mustard seeds, curry leaves, dhania powder, oil, salt, rice flour and coriander leaves. ఫస్ట్ యాక్చువల్గా ఫిష్ పీసెస్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, విల్ యాడ్ సమ్ లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్. ఓకే, అండ్ లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ పౌడర్. ఓకే, అంటే లెమన్ జ్యూస్ ఎందుకు యూస్ చేస్తున్నాం ఇప్పుడు మ్యారినేషన్కి? లెమన్ జ్యూస్ అంటే దీనికి ఫిష్కి పర్టికులర్ స్మెల్ ఉంటుంది కదా, రైట్. అది పోతుంది, ఇంకా టేస్ట్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. ఓకే, అంటే ఎప్పుడు ఫిష్ చేసుకున్నా ఫస్ట్ లెమన్ జ్యూస్ యాడ్ చేసేయచ్చా? యా షూర్. అది So స్మెల్ smell పోతుంది. పోతుంది. అండ్ దట్ విత్ సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ అంటే ఆ ఫిష్కి దట్ ఎన్హాన్స్ ద టేస్ట్. ఓకే, లిటిల్ బిట్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ ఓకే, అండ్ టర్మరిక్ పౌడర్. ఓకే, లెమన్ జ్యూస్, ఉప్పు, కారం, ఇంకా పసుపు ఇవన్నీ వేసేసుకున్నాం. జస్ట్ మ్యారినేట్ దిస్. ఓకే, ఇలా ఈ మూడు మాత్రం కలిపి మిక్స్ చేసేస్తున్నారు మీరు బాగా. ఫస్ట్ విల్ కంప్లీట్ వన్ ప్రొసీజర్. టిల్ దెన్ దిస్ ఇస్ మ్యారినేటెడ్. ఓకే, సో ఇది చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాసెస్ టైం కూడా ఎక్కువ పడుతుంది. అంతే, కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, మీరు అన్నారు 2 ప్రాసెస్ ఉన్నాయి అని, ఇప్పుడు ఏం చేస్తున్నాం? బై యాడింగ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద ప్యాన్. ఓకే, ఇప్పుడు దీనిలో మనం చాప్డ్ ఆనియన్స్ వేసుకుంటాం. ఓకే, ఎన్ని తీసుకున్నాం? 2, 3? అరౌండ్ 2 మీడియం ఆనియన్స్. ఓకే, సో ఇది సమ్మర్ కాబట్టి మీరు మ్యాంగోని యాడ్ చేశారా ఫిష్కి, ఇలా టేస్ట్ డిఫరెంట్గా ఉండాలని? ఇప్పుడు రా మ్యాంగోస్ అంటే టేస్ట్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు మనకు సీజనల్ దొరుకుతాయి కదా, వీ హ్యావ్ టు యూటిలైజ్ దట్ థింగ్స్ రైట్ ప్రాపర్లీ. ఓకే, ఇది బాగా ఫ్రై అయిపోయింది, మనకి కలర్ చేంజ్ కూడా వచ్చేసింది కదా. సాఫ్ట్ అయ్యి కలర్ చేంజ్ అయిపోయింది. యాడ్ 1/4 teaspoon పసుపు. ఓకే, టర్మరిక్ అండ్ రెడ్ చిల్లీ. ఓకే, సో మ్యారినేట్ చేసి అప్పుడు వేసుకున్నాం, అది కాకుండా దీనిలో. ఓకే, మరి మనం ఉల్లిపాయలు బాగా సాఫ్ట్ అయిపోయినా దానిలో పసుపు ఇంకా కారం యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ కోకోనట్ పేస్ట్. ఓకే, అరౌండ్ 2 tablespoons. ఓకే, సో నార్మల్గా వాటర్ వేసుకుని మనం గ్రైండ్ చేసేసుకొని పెట్టుకున్నది, ఇంకేం యాడ్ చేయాలి? అంతే. ఇది జస్ట్ ఇట్లా 2 minutes ఫ్రై చేసుకోవాలి, ఆల్ ద మసాలాస్ అండ్ కోకోనట్. ఇప్పుడు ఇది మనది ఆఫ్టర్ యాడింగ్ కోకోనట్ ఇది ఫ్రై అయిపోయింది. విల్ యాడ్ వాటర్ ఇన్ దిస్. ఓకే, అచ్చా, సో కొబ్బరి వేసి అది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాం. యా, ఎంత యాడ్ చేశారంటే ఏదైనా క్వాంటిటీ 2 ఉందా? cups ఆఫ్ వాటర్. ఓకే, ఇది మనం కర్రీ రెడ్యూస్ చేసుకోవాలి కొంచెం అండ్ లెట్ ఇట్ బాయిల్. ఓకే, అంటే విల్ ట్రాన్స్ఫర్ దిస్, అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఫిష్ ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఫిష్ ఫ్రై. ఓకే, మళ్ళీ ఆయిల్ తీసుకుని ఫ్రై కొంచెం ఫిష్కి కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ చేసుకోవాలి, లేకపోతే అది స్టిక్ అయిపోతుంది. ఓకే, అంటే ఎంత ఆయిల్ తీసుకున్నా కొంచెం ఎక్కువ బాగా మరిగేట్టు చూసుకోవాలి. ఫిష్ పీసెస్. ఓకే, అన్ని పీసెస్ కూడా యాడ్ చేసేసుకున్నాం మనం ఒకేసారి. ఇది టైం పడుతుందా ఫ్రై అవ్వడానికి? మీరు హాఫ్ కుక్ అవ్వాలన్నారు కదా. జస్ట్ వన్స్ విల్ టర్న్ ద సైడ్ అండ్ అప్పుడు వరకు తీసేయచ్చు. హాఫ్ డన్. ఓకే, సో ఇప్పుడే వేసాం కదా, సో హాఫ్ కుకే ఛాలెంజ్ చెప్పారు మనకి ముందర కూడా. సో ఇది మనం వేసాము, ఒక్కసారి బ్యాక్ సైడ్ కోట్ చేసేసుకొని ఇంకా మనం తీసేసుకోవడమే అనమాట బయటకి.
సో మరి ఇంకో ప్యాన్లో మనం కోకోనట్ అవన్నీ వేసుకొని పెట్టుకున్నాం కదా, అది కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాం ఇప్పుడు. మీన్ వైల్ ఇది మొత్తం తిప్పేసుకొని తీసేయచ్చు అనమాట. సో ప్రాసెస్ కూడా ఆగేదేం లేదు, ఒకటి అవుతుంటే వెంటనే సైమల్టేనియస్గా ఇంకోటి ప్రిపరేషన్ చేసుకుంటే మొత్తం చేసుకొని పెడితే యూ క్యాన్ గో ఆన్ డూయింగ్ Easy-గా, స్టార్ట్ okay. చేస్తే ఒకసారి చేసుకుంటూ ఉండొచ్చు. ఓన్లీ ప్రిపరేషన్కి టైం పడుతుంది. అంటే పేస్ట్ చేసుకోవడం, పౌడర్స్ ఇవే ఎక్కువ టైం టేకింగ్ కదా. ఆల్రెడీ మనం మొత్తం టర్న్ చేసుకున్నాం కదా, టేక్ అవుట్. సో చూసారు కదా, సునీత గారు చెప్పినట్టే ఒకసారి మనం బ్యాక్ సైడ్ చేసుకున్నాం, ఇంకా మనం దీనిలో సర్వ్ చేసేసుకున్నాం. అయిపోయింది. సో మొత్తం సర్వ్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు దీనిలోనే కర్రీ చేసుకోవచ్చా? ఓకే. ఇంకా కొంచెం దీనిలో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇంకా వేసుకుంటాం. ఆవాలు వేసుకుంటున్నాము. మస్టర్డ్ సీడ్స్ అరౌండ్ 2 teaspoons. ఓకే. Meanwhile ఇది ఒకసారి జస్ట్ మిక్స్ ఇట్. కొంచెం థిక్గా అయిపోయింది ఇందాక కన్నా. దీనికి మనం ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలి. అచ్చా, ఇంత చాలు, మరీ డైల్యూట్గా లేదు, ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా కూడా లేదు. ఓకే. సో చూసినా కదా, ప్యాన్లో మన ఇది ఎక్కువ లిక్విడ్గా కూడా లేదు అండ్ ఎక్కువ థిక్గా కూడా అవ్వలేదు. అప్పుడు మనం ఇంకా ఆఫ్ చేసేసుకున్నాం దీన్ని. క్లోజ్ చేయండి. ఓకే. సో దేనికి దానికి విడిగా కారం, ఉప్పు అవన్నీ యాడ్ చేసేసుకోవాలా? అవును, ఫిష్ చాలా అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ టేస్ట్ ఇన్ దాట్ అనమాట. ఇది ఎక్స్ట్రా టేస్ట్ దానికి. దట్స్ వాట్ యూఆర్ యూజింగ్ లైమ్ జ్యూస్, టామరిన్. దీంట్లో గ్రీన్ చిల్లీ స్లిటెడ్. సో పీసెస్గా ఏం చేయక్కర్లేదు, మనం నార్మల్గా స్ప్లిట్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకోవాలి. ధనియా ధనియాల పౌడర్, పౌడర్. ఓకే. రెడ్ చిల్లీ పౌడర్. అంటే దీంట్లో మనం కొంచెం కారం ఎక్కువ యూజ్ చేస్తున్నాము. అవును. సో అన్నిట్లో మనం కారం వేసుకుంటున్నాము. దీనిలో అయితే రెడ్ చిల్లీస్ కూడా వేసాం, దాని నాట్ పౌడర్ కూడా. కరివేపాకు కూడా వేసేసుకున్నాం. టర్మరిక్. ఓకే. మ్యాంగో స్లైస్. ఓకే. ఇప్పుడు మ్యాంగో ఫైనల్గా మనకి ఈ డిష్లో ఉన్న వెరైటీ ఇది మనం యాడ్ చేసేసుకున్నాం అంటే ఇంగ్రీడియంట్. కేసు చూడడానికి బాగుంది. ఇది చిన్న చిన్నగా మ్యాంగో పీసెస్ కట్ చేసి ఉప్పు కారం అన్నీ వేసాం కదా, కలర్ కూడా డిఫరెంట్ వచ్చేసింది, చాలా బాగుంది ఇప్పుడు. ఓకే. దీని స్మెల్ కూడా బాగుంది మనకి వచ్చేసేది. ఇట్ అంటే మీకు కొంచెం పికిల్ లాగా స్మెల్ వస్తుంది. పికిల్ స్మెల్ వస్తుంది. అవును, మ్యాంగో పికిల్. ఓ లిక్విడ్ తీసేసి ఇప్పుడు మనం ఆనియన్స్ అవన్నీ రావద్దు దీంట్లో, జస్ట్ ఓకే. నేను ఇంకా వాటర్ మనం తీసేసి మిగతాది యూజ్ చేస్తామనుకో, ఇది ఆపోజిట్ అయిందనమాట. ఇది యూజ్ చేయకూడదా, లేకపోతే మీరు డిఫరెంట్గా ఉండాలని దాన్ని తీసేసి ఎలా అది చేస్తారు? ఇప్పుడు మనకు అవసరం లేదు. ఆనియన్స్, కోకోనట్ అంటే దీనికి మనం ఆల్రెడీ ద ఫ్లేవర్ మనకు వచ్చేసింది కర్రీ. ఓకే. సో కోకోనట్ కూడా అక్కర్లో మనం పేస్ట్ చేసుకుని దానిలో మొత్తం మనకు వాటర్లో దీని ఎక్స్ట్రాక్షన్ అందుకే తీసేస్తున్నాం. ఓకే. మరి మనం గ్రేవీ ఉంది కదా, ఆనియన్, ఇవన్నీ తీసుకున్నాము, కొబ్బరి అవన్నీ ఫుల్ స్ట్రెయిన్ చేసేసి ఓన్లీ లిక్విడ్ మనం దీనిలో యూస్ చేసాము. మరి నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఫిష్ పీసెస్ యాడ్ చేసేసామని. ఓకే. సో హాఫ్ కుక్ అయినాయి కదా మన ఫిష్ పీసెస్, అవి కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవడమే అంతే. ఇంకా మనకి తీసుకున్న ప్రాసెస్ అయిపోయిందా, ఇంకా దీనిలో ఉందా? ఇంకా ఉంది. కోకోనట్ మిల్క్ యాడ్ చేయాలి, రైస్ ఫ్లోర్ యాడ్ చేయాలి. ఓకే. సో కోకోనట్ మిల్క్ ఆవెందుకండి, టేస్ట్ అయినా డిఫరెన్స్ వస్తుంది దీనిలో? గ్రేవీ అదే దాంతోనే అవుతుంది. ఇప్పుడు దీనికి మనం ఎక్కువ గ్రేవీ లేదు కదా. అవును. జస్ట్ టెంపరింగ్ అనమాట దీనికి. ఓకే. ఇది కుక్ అయ్యే మధ్యలో మనం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో బియ్య పిండిలో ఎందుకు తీసుకొని, యూజువల్గా మనం బియ్య పిండి యూజ్ చేయం కదా, కార్న్ ఫ్లోర్ అవన్నీ తీసుకుంటాం. అంటే ఇప్పుడు అదే మనం కార్న్ ఫ్లోర్ అనేది చైనీస్ టేస్ట్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ అన్ ఇండియన్ టేస్ట్. డెఫినెట్గా పక్కా ఇండియన్ ఇది కాబట్టి. అందులో మనం దట్స్ వాట్ యూఆర్ యూజింగ్ కార్న్ ఫ్లోర్. ఓకే. ఓన్లీ టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది మనకి. ఇది యాడ్ చేసుకోవాలి. సో
సో ఇది మనం ఈ స్టార్చ్ రైస్ పౌడర్తో వాటర్ యాడ్ చేసాం కానీ నెక్స్ట్ మనం వెంటనే కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, we have ordered all the ingredients, రైట్. అంటే జస్ట్ సాల్ట్ టు బ్యాలెన్స్ ద టేస్ట్. ఓకే, మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత గ్రేవీ కొంచెం థిక్ అయిపోయింది. నా లాస్ట్లీ మనం టామరిన్ పల్ప్. ఓకే, ఫుల్ టేస్ట్ అనమాట ఇది. కారం, చింతపండు, మామిడికాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి దీనిలో. జస్ట్ దీనికి మిక్స్ చేసి జస్ట్ ఫర్ 1-2 minutes ఓన్లీ కవర్ చేసి కుక్ చేసుకోవాలి. అంతే, 1-2 minutes చాలు దీనికి. ఆన్ లో హీట్ ఓన్లీ 2 minutes దాకా కుక్ అయితే చాలు. మనం కవర్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఇంకేదో చేసుకోవాలా మీన్ వైల్, అయితే అది అయ్యే వరకు వెయిట్ చేయాలా? ఓన్లీ వీ హ్యావ్ టు వెయిట్ నౌ. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టేస్ట్. సో విల్ చెక్ ఇట్ అవుట్ ఆఫ్టర్. యా, ఇట్స్ డన్. అయిపోయినా? ఓకే, సో మొత్తం బబుల్స్ వచ్చేస్తే ఇంకా మనకి అయిపోయినట్టే కదా. ఓకే, అసలు స్మెల్ కూడా వచ్చేస్తుంది నుంచి. ఓకే, ఇంకా మనం సర్వ్ కూడా చేసేసుకున్నాం. అన్నీ యాడ్ చేసాం. ఎక్కువ టైం పడుతుంది అనుకున్నాం, అన్నీ ఫినిష్ అయిపోయి చేసాం. కర్రీ, గ్రేవీ అన్నీ. ఓకే, సో గ్రేవీ కూడా మనకి ఎక్కువ తెగ్గేయం లేదు, కొంచెం లిక్విడ్గానే ఉంది. అందుకే కోకోనట్ మిల్క్ మనం చేసింది అది టేస్ట్ ఇప్పుడు మీకు రైస్తో తిన్నప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఓకే, విల్ జస్ట్ గార్నిష్ విత్ ఫిష్ మ్యాంగో కర్రీ. ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ టేస్ట్. నేను కూడా వెయిట్ చేస్తున్నా టు టేస్ట్ ఇట్. చూడడానికి కూడా చాలా బాగుంది. కుక్ బాగా అయిపోయి ఉంటాయి. సెకండ్ టైం ఫుల్ కుక్ అయిపోయి ఉంటాయి. ఇంకా దట్స్ వాట్, ఓవర్ ఫ్రై చేస్తే మరి బ్రేక్ అయిపోతుంది. దట్ ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్. రైట్. ఓకే, సో అయిపోయింది, మన మ్యాంగో ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది మరి నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి టేస్ట్. మనం టామరిన్ జ్యూస్ కూడా లాస్ట్కి అవన్నీ యాడ్ చేసాం కదా, కారం కూడా బాగా యాడ్ చేసాం. సో అది స్పైసీనెస్ బాగా తెలుస్తుంది. అండ్ టామరిన్ జ్యూస్ అవన్నీ యాడ్ చేసాం. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మ్యాంగో కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా చాలా బాగుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఫిష్ మ్యాంగో కర్రీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, పసుపు, మామిడికాయ ముక్కలు, కరివేపాకు, కొబ్బరి పేస్ట్, బియ్యపిండి, చింతపండు పులుసు, ధనియాల పొడి, కారం, ఉప్పు, ఆయిల్, ఫిష్ ముక్కలు, ఇంకా నిమ్మరసం. ఫిష్ మ్యాంగో కర్రీని తయారు చేసే విధానం: ముందుగా ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికి ఫిష్లో లెమన్ జ్యూస్, సాల్ట్, కారం, పసుపు ఇవన్నిటిని యాడ్ చేసి 10 minutes పక్కన పెట్టుకోవాలి. అంతలోపు ప్యాన్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత చాప్డ్ ఆనియన్స్ని యాడ్ చేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, కారం, కొబ్బరి యాడ్ చేసి కుక్ అవ్వనివ్వాలి. తర్వాత దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ ఫ్రై. ముందుగా దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన వెంటనే మనం ముందుగా కట్ చేసుకున్న ఫిష్ ముక్కలను వేసి హాఫ్ ఫ్రై కానివ్వాలి. ఒక ప్లేట్లో దీన్ని సర్వ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, కారం, కరివేపాకు, పసుపు, మామిడికాయ ముక్కలు కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న గ్రేవీని ఫ్రై అవుతున్న తాలింపులో కలిసేలా వడగట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని మరుగుతున్న గ్రేవీలో వేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండిలో కొంచెం నీళ్లు యాడ్ చేసి దీన్ని కూడా ఫిష్ ఫ్రైకి యాడ్ చేయాలి. తర్వాత కొబ్బరి పాలు, ఉప్పు వీటిని కూడా మన ఫిష్ గ్రేవీకి యాడ్ చేసుకోవాలి. చివరిగా చింతపులుసు వేసి పూర్తిగా ఉడికే వరకు వెయిట్ చేయాలి. అంతే, ఉడికిన దాన్ని డిష్ అవుట్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మ్యాంగో ఫిష్ కర్రీ రెడీ.